ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి కారణం ఏంటి సార్ ప్రపంచంలో? ఇప్పుడు అందులో భారతదేశంలో ఇంత డయాబెటిస్ పెరిగిపోవడానికి కారణం సెడెంటరీ లైఫ్ స్టైల్ అని క్యాపిటల్ లెటర్స్‌లో చెప్తారు జనం. యెస్, సెడెంటరీ ఉండకూడదు. Hmm. యూ హ్యావ్ టు. మీరు పొద్దున్న సాయంత్రం వరకు 8 అవర్స్ వర్క్ చేస్తారా? 10 అవర్స్ కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడు 12 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. బట్ 40 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసి పెట్టండి ఎక్సర్సైజ్కి. ఆ ఎక్సర్సైజ్ ఏంటని మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. ఓ, మీ మీరు చెప్తారు. బాడీని బట్టి అంతే. డోంట్ డూ. ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు ఈ 10,000 స్టెప్స్ ఎవరు చెప్పారు? మెడికల్ బుక్స్లో ఉందా? ఎవరైనా డాక్టర్ చెప్పాడు? ఐఫోన్ కంపెనీ వాడు చెప్పాడు. వాడు చాలా తెలివైనవాడు. వాడు చాలా తెలివైనవాడు అనుకునే ఈ ఐఫోన్లో నేను అమ్మిస్తుంటాడు మనతోటి ఇండియాలో. అది కాదు, దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది రాంగ్ వేలో పోతున్నప్పుడు ఎవరో ఒకరు దాని గురించి చెప్పాలా. సైన్స్ ఉందండి, బుక్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, సో రీసెర్చ్ దీనివల్ల ఉంది. ఇది చెప్పండి సార్, దీనివల్ల అనర్థాలు ఏం జరుగుతున్నాయి? మోకాళ్ళు జాయింట్స్ అరిగిపోతున్నాయి అంటారు. దీనివల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ బాగా డబ్బులు వస్తున్నాయి. దీనివల్ల మీరు మీ బాడీని డ్యామేజ్ చేసుకొని మీ జోబులో డబ్బులు తీసి వాళ్ళకి ఇస్తున్నారు. అనవసరమైన సఫరింగ్. నేను ఒకటే చెప్తాను, ఎవరో అడుగుతున్నాను నా క్వశ్చన్, సరే సార్ మీరు పిఆర్పిని స్టార్ట్ చేశారు, ఇంతకుముందు ఉన్నదాన్నే మళ్ళీ స్టార్ట్ చేశారు, బాగా సక్సెస్ అయింది, చాలామంది డాక్టర్లు చేస్తున్నారు, అసలు మీ ఎయిమ్ ఏంటి సార్ అని. నా ఎయిమ్ ఏంటి తెలుసా? ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మోకాల నొప్పులతో కానీ, షోల్డర్ నొప్పులతో కానీ, స్పైన్ పెయిన్స్తో కానీ ఏ మనిషి సఫర్ అవ్వకూడదు, ఏ మనిషి డాక్టర్నే కన్సల్ట్ కాకూడదు.